ఈరోజు గురి పౌర్ణమి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త మా వియ్యంకుడు దయానంద్ రెడ్డి గారు కమ్మర్పల్లి స్కూల్లో 40 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, అట్లాగే భీమ్గల్ స్కూల్లో 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, ముచ్కూరు స్కూల్కి 25 డ్యూయల్ డెస్క్ బెంచ్లు, దాదాపు 3.5 లక్షల రూపాయల విలువగల డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఆయన వితరణ చేశారు. పిల్లలకి సదుపాయంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలని ఆయన ఆలోచన చేసి ఈ వితరణ ఆయన చేయడం జరిగింది. దాన్ని ఈరోజు కమ్మర్పల్లిలో, ముచ్కూరులో, భీమ్గల్లో మేము అన్నీ పంచడం జరిగింది. ఈ సందర్భంగా నేను బాల్కొండ నియోజకవర్గంలోని చదువుకునే స్టూడెంట్స్కి, పిల్లలందరికీ, అట్లాగే చదువు చెప్పే ఉపాధ్యాయులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇది సొంత డబ్బులతో చేస్తున్నటువంటి కార్యక్రమం. దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి నేను అధికారంలో ఉన్నటువంటి నాయకులకు సూచిస్తూ ఉన్నా. ఒక ఊరికి ఇస్తే మా ఊరికి ఎందుకు ఇస్తలేడు ప్రశాంత్ రెడ్డి అని ఆ ఊరి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని నాకు సమాచారం వచ్చింది. మాకెంత స్తోమత ఉంటే అంత మేము మా సొంత ఖర్చులతోటి సహాయం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ ఊరికి ఎందుకు ఇవ్వవు, ఆ ఊరికి ఎందుకు ఇవ్వని రెచ్చగొట్టి రాజకీయం చేస్తే ఇది పద్ధతి కాదు, ఇది భావ్యం కాదు. ఇది ప్రశాంత్ రెడ్డి ఏ మంచి పని చేసినా కానీ దాని మీద రాజకీయం చేసి అలవాటు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసే తెలివి లేదు వాళ్ళకు. ఒక్క పని ప్రజలకు చేసే తెలివి లేదు ప్రభుత్వం ద్వారా. ఈవెన్ ఈ స్కూల్ బెంచ్లు కూడా దయానంద్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డ్యూయల్ డెస్క్ బెంచ్లు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సైన్స్ ల్యాబులు కావచ్చు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి కంప్యూటర్లు కావచ్చు, సరిగ్గా ప్రభుత్వం ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు కోరితే నేను వారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన తన సొంత డబ్బులు, సొంత ఖర్చులతో ఈ సహాయం చేస్తూ ఉన్నారు. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు చేతనైతే మీరు ఇంకో 25 బెంచ్లు, ఇంకో 40 బెంచ్లు భీమ్గల్ స్కూల్కి ఇవ్వండి మీ సొంత ఖర్చులతోటి. అప్పుడు మిమ్మల్ని అభినందిస్తాం. లేదు, మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉన్నది, ప్రభుత్వంతో ఇప్పియండి. భీమ్గల్ స్కూల్కు, ముచ్కూరు స్కూల్కి నేను నిన్న కమ్మర్పల్లి కాలేజీలో డెస్కులు ఇచ్చినాం. చాలా స్కూళ్ళల్లో దయానంద్ రెడ్డి గారు ఇచ్చినారు. ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఇవ్వకపోతేనే కదా ఆయన ఇస్తా ఉన్నాడు. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు ఇప్పియండి, ప్రభుత్వం నుంచి ఇప్పియండి, ఆ పని చేయండి. కానీ ఈ ఊరికి ఎందుకు ఇస్తున్నారు, మా ఊరికి ఎందుకు ఇస్తలేరు అని చెప్పి పక్క ఊరి గ్రామ ప్రజలను రెచ్చగొట్టే రాజకీయం చెయ్యొద్దు. సహాయం చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టకండి అని చెప్పి నేను వాళ్ళని కోరుతాను. ఆయన సొంత డబ్బులతో సహాయం చేస్తున్నాడు, ఆయన చేయనియండి. ఆయన కాళ్ళల్లో కట్టె పెట్టకండి రాజకీయం చేసి. ఆయన సంపాదించిన దాంట్లో ఒక 5%, 10% సాయం చేద్దామని నిర్ణయం తీసుకున్నాడు. 5%, 10% తోటి సంవత్సరంలో ఎన్ని స్కూళ్ళల్లో, ఎన్ని గుడిలోకో ఆయన ఇష్టం ఎన్నిటికి చేయగలిగితే అన్నిటికీ వేస్తాడు. ఆయన సొంత డబ్బు. దాన్ని కూడా మీరు రాజకీయం చేసి ఈ ఊరికి ఎందుకు వేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి వియ్యంకుడు, ప్రశాంత్ రెడ్డికి మేము ఓట్లే లేదా, ఈ ఊరికి ఎందుకు చేయడు అని మా గొంతు పిసికే కార్యక్రమం చెయ్యకండి. సహాయం చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టే కార్యక్రమం చెయ్యకండి. దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. ప్రశాంత్ రెడ్డి తనంతాను మంచినీళ్ళు ముట్టకుండా, అన్నం తినకుండా ఒక రోజంతా దీక్ష చేస్తే కూడా దాని మీద రాజకీయం. నేను దీక్ష చేసింది భీమ్గల్ ప్రజలకు హాస్పిటల్ తొందరగా పూర్తి చేయండి, మార్కెట్ పూర్తి చేయండి, బస్ డిపో తెరవండి. నేను దీక్ష చేసిన, ప్రజల కోసం చేసిన. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, తద్వారా ప్రభుత్వంలో చలనం వచ్చి తొందరగా కడతారేమో అని చెప్పి నా ఆశ. దానికోసం నన్ను నేనే కష్టపెట్టుకున్నా. నేను ఎవరినేం అనలే. నేనే అన్నం మానేసిన, నేనే నీళ్లు మానేసిన దినమంతా. దాని మీద కూడా ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటే ప్రశాంత్ రెడ్డి దీక్ష చేస్తే రాజకీయమే, ప్రశాంత్ రెడ్డి బెంచులు వంచితే మీరు రాజకీయమే, ప్రశాంత్ రెడ్డి ఏ మంచి పని చేసినా రాజకీయం చేస్తుంది. దయచేసి మానండి అవి. ఇది మాని నా మీద ఏడ్చుడు మాని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు 2000, 4000 పెన్షన్ చేయండి. ఆడవాళ్ళకు 2500 ఇస్తామన్నారు, అది ఇవ్వండి. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, అది చేయండి. ఇంకా సగం మందికి గాలే. 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, అది ఇవ్వండి. ఎగ్గొట్టినవి కూడా ఇవ్వండి. ఇప్పుడు
ఇగో తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వండి. గా పనులు చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రశాంత్ రెడ్డి బెంచ్లు పంచితే ఉలిక్కిపడి రాజకీయం చేయకండి. ప్రశాంత్ రెడ్డి అన్నం నీళ్లు మానేసి దీక్ష చేస్తే ఉలిక్కిపడి నా మీద దుమ్మెత్తి పోయకండి. దాంతో ఏం రాదు. మీరు లీడర్లు కాదు. దాంతో మీరు లీడర్లు ఎప్పుడైతారంటే మీరు ప్రభుత్వం, మీరు పార్టీ ఎన్నికల్లో, మీ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసినప్పుడు మీరు లీడర్లు అవుతారు, హీరోలు అవుతారు. అంతే తప్ప నన్ను ఆడిపోసుకుంటే మీరు ఏం కారు అని చెప్పి ఇప్పటికన్నా గ్రహించండి సోదరులారా అని చెప్పి మిమ్మల్ని నేను కోరుతాను. జై తెలంగాణ, జై కేసీఆర్.